ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథము 41వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చాలు. దేవుని పిల్లలు మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో ఏముండాలి అంటే పేదలను ప్రేమించేవారుగా, వారిని కటాక్షించేవారుగా మన జీవితాలు ఉండాలి. అలా లేకుండా నీవు నేను ప్రార్థన చేస్తే మన ప్రార్థన నీకు ప్రతిఫలమును అది నీకు అనుగ్రహించదు. ఎందుకనంటే ఉపవాస ప్రార్థన అనేటువంటి దాని గురించి యెషయా ప్రవక్త చాలా చక్కగా చెబుతూ వచ్చాడు. ఆహారము లేని వారికి ఆహారం పెట్టుట, వస్త్రము లేని వారికి వస్త్రములు ఇవ్వటం, ఇదే కదా నేను కోరుకునే ఉపవాసము. అంటే మనలో ఈ దయా దాక్షిణ్యము, ఈ కటాక్షము లేకుండా కఠినులుగా, క్రూరులుగా, ప్రేమ లేని వారుగా, ద్వేషకులుగా మనం ఉంటూ మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే నీ సమస్యల కొరకు, నీ బాధల కొరకు దేవుడు ఏ విధముగా అంగీకరించి దేవుడికి ఏ విధముగా దేవుడు సహాయమును చేస్తాడు. కనుక దేవుడు దయా దాక్షిణ్యము కలిగిన వాడు. దేవుని పిల్లలుగా ఆయన దగ్గర కూడా మనం నేర్చుకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృప ఏమిటి అంటే మనము కూడా దేవుని యొక్క దయను కోరిన మనము అనేకుల ఎడల కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క దయను కలిగి, దేవుని యొక్క కటాక్షమును కలిగి, దేవుని యొక్క ప్రేమను వారి పట్ల మనము చూపించాలి. అప్పుడు నీవు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభు ఏం చేస్తానన్నాడు? అప్పుడు ఆపత్కాలమందు యెహోవా నిన్ను తప్పిస్తాడు. అంతేకాని ప్రార్థన చేసిన వాళ్ళందరూ తప్పిస్తాడు కాదు. ఇక నువ్వు ప్రార్థన చేస్తే ఇక దేవునికి సహాయం చేస్తాడా? ఇప్పుడు సుంకరి పరిసయ్యులు ఇద్దరు ప్రార్థన చేశారు. మరి ఇద్దరు ప్రార్థనలు దేవుడు అంగీకరించాలిగా, ప్రార్థన చేసేవాళ్ళు అంగీకరిస్తే. కనుక మన జీవితాలలో మనం ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు కార్యం జరగట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ నీ ప్రార్థన అంగీకరించకపోవటానికి మనలో ఎక్కడ పొరపాటు ఉంది? దేవునిలో అయితే ఉండదు, ఆయన ప్రేమలో అయితే ఉండదు, ఆయన కృపలో ఎక్కడ కూడా వ్యత్యాసాలు ఉండవు. ఆయన నిన్న నేడు ఎప్పటికీ అందరి ఎడల ఏకరీతిగా ప్రేమను కలిగిన వాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని మాట చొప్పున వారు ప్రార్థన చేయటానికి, దేవుని యొక్క మార్గములోనికి వారు వచ్చి దేవుని యొక్క పిల్లలుగా వారి యొక్క జీవితాలను వారు నడిపిస్తూ ఉంటున్నారో అట్టి వారి యొక్క ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారి ఆపత్కాలమందు దేవుడు తప్పకుండా వారిని తప్పిస్తాడు. నీ ఆపదలు అనేకముగా ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థన వాక్యానుసారంగా లేకపోతే, ప్రార్థన అంటే కేకలు వస్తలేదు. పెద్ద పెద్ద కేకలు వేయాల్సింది ఎవరికి చేయాలి? చెవిటి వాడికి చేయాలి.
వినిపించిన వాడికి చేయాలి, చెప్పినా వినని వాడి పట్ల మనం కేక వేయాలి గట్టిగా, పట్టించుకున్న వాడి పట్ల వేయాలి. ఆయన పిలిస్తే పలికేవాడే, ఆయన నీ పట్ల దయాహృదయం కలిగిన వాడే, ఆయన నీ పట్ల జాలి కలిగినటువంటి వాడే, ఆయన నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆయన చూస్తూ ఆయన ఊరుకోలేనటువంటి వాడే. అలాంటి దేవుని దగ్గర నువ్వేమీ కేకలు వేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిందేంటి అంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే, ఆయన చెప్పినట్లుగా నువ్వు నడిస్తే నీ ప్రార్థన పరిపక్వమై నీ ప్రార్థన నూరంతలుగా ఫలిస్తుంటుంది. నీ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. మన జీవితాల్లో మనము ఎలా ఉంటున్నాం అంటే ఒక ప్రార్థన చేస్తున్నాను అన్నటువంటి ఒక భ్రమలో ఉంటున్నావు, కానీ ఆ ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవుడు చెప్పినటువంటి మార్గములో నేను ప్రయాణము చేస్తున్నాను లేదా, ఇది మనం గాలికి వదిలేస్తున్నాం, దీనిని అసలు మనం పట్టించుకోవట్లేదు. ప్రార్థన అంటే మనం అనుకుంటున్నాం కదా, మనం మోకరించి లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగటమే అని అనుకుంటున్నాం. చూస్తున్నటువంటి దేవునితో మాట్లాడటం అంటే ఎంత భయం ఉండాలో, ఎంత భక్తి ఉండాలో. ఒక చిన్న అధికారి దగ్గరికి వెళితేనే మనం ఎంత నమ్రతగా, ఎంత విధేయతగా, ఎంత వినయముతో వారి ఎదుట మనం నిలబడి మాట్లాడుతూ ఉంటాం. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి దేవునితో ప్రార్థన అంటే మాట్లాడటమే కదా. నువ్వు మాట్లాడాలి అంటే ఎంత జాగ్రత్తగా మనం దేవుని దగ్గర మాట్లాడాలో. ఎగాదిగా మనం కేకలేస్తూ ఎగాదిగా మనకు ఉన్నటువంటి ఆలోచనతో, జ్ఞానంతో, లేకపోతే ఉన్నదాన్ని అంతా కొమ్మరించేస్తూ బాగా నేను సుదీర్ఘముగా పెద్ద పెద్ద కేకలేస్తూ నేను ప్రార్థించాను కాబట్టి నా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని అంటే కేకలతో దేవుని రాజ్యాన్ని కట్టలేవు. కేకలతో నీవు దేవుని నీ అవసరతల కొరకు ఆయన్ని మార్చుకోలేవు. నీ అవసరతల్లో దేవుడు నీ వైపు త్రిప్పబడాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మనము చేసి తీరాల్సిందే. అది ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినప్పటికీ దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే మన జీవితాల్లో మన ప్రార్థన మనకు ఫలభరితముగా ఉంచబడుతుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఎలాంటి ప్రార్థన చేయాలో నేను కొన్ని ప్రార్థనలు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటి ప్రార్థన వ్యక్తిగతమై ఉండాలి. మొదటి ప్రార్థన వ్యక్తిగతమై ఉండాలి. నీ ప్రార్థనలో నీ వ్యక్తిగతముగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీ ప్రార్థన ఫలభరితముగా ఉన్నప్పుడే ఆ ప్రార్థన యొక్క శక్తిని గూర్చి మరొకరికి మనం దానిని పంచటానికి, మరొకరికి మనం పంచి ప్రార్థన చేయటానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అసలు మనం చేసేటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా మనం దానిని సరిగ్గా మనం చేయలేకపోతే మనం అనేకుల కొరకు మనం ఎలా ప్రార్థన మనం చేయగలం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. ఇప్పుడు యాకోబు తన భార్యలతోనూ తన పిల్లలతోనూ తన కలిగిన యావదాస్తితోనూ ఆయన పెద్ద మందగా దాసీలతోనూ తన మామగారింటి దగ్గర నుంచి వస్తున్నాడు. ఈయన వస్తున్నాడనే విషయము తన యొక్క అన్నగారికి తెలిసింది. మా ఇంటికి వచ్చినప్పుడు తను భుజం మీద ఒక టవల్తోనూ వచ్చాడు,
ఇవాళ మా ఇంటి దగ్గర నుంచి వెళుతున్నప్పుడు విస్తారమైనటువంటి ఆస్తితో వెళుతున్నాడు. ఇదంతా మాది కాదా? ఈరోజు కాదండి, ఎప్పటి నుంచో ఉంది ఇది. ఈ అసూయ, ద్వేషం అనేది మనం అనుకుంటాం అప్పుడప్పుడు, వీడు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమీ లేదు, ఈ కోడలు మా ఇంటికి వచ్చినప్పుడు దీనికి ఏమీ లేదు, మా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత అనుభవిస్తుందో, లేకపోతే ఈ పాస్టర్ గారికి మా ఊరు వచ్చినప్పుడు ఏమీ లేదు, మా ఊరు వచ్చినాక ఈయన ఎంత సంపాదించుకున్నాడు. సహజం ఇవన్నీ ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఈ ఆలోచనలు, ఇలాంటి ద్వేషములు, ఇలాంటి అసూయ అనేటువంటిది ఉంచబడి ఉంది. అయితే యాకోబు ఆ ఇంటికి వెళ్ళటం బట్టి వారి మంద, వారి ఆస్తి కూడా దీవించబడింది. ఇక అది పక్కన పెడతాం. ఒక దైవజనుడు మా ఊరు వచ్చిన తర్వాత మేము దీవించబడ్డాం, అది పక్కన పెడతాం. కానీ దైవజనుడు దీవించబడటం మాత్రం ఊరుకో. ఇప్పుడు యాకోబు వారి ఇంటికి వెళ్ళిన బట్టి వారి మంద కూడా దీవించబడింది, వారి ఆస్తి కూడా దీవించబడింది. కానీ వారు ఏం చూస్తున్నారు? ఈయన పట్టుకెళ్ళే చూస్తున్నారు. చాలామంది యొక్క మనసు చాలా ద్వేషముతో, అసూయతో ఉంచబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో యాకోబు ఏం చేయాలి? ఇప్పుడు దేని కొరకైతే ప్రేమ కలిగి కష్టపడి సంపాదించాడు, ఇటు భార్యలు కావచ్చు, అటు ఆస్తి కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు వీటన్నిటిని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇవి కాదు, ఇప్పుడు ఇవేవి నన్ను రక్షించలేవు, వీటిని బట్టే కదా నా జీవితంలో ఇంత ప్రమాదంలో నేను చిక్కబడ్డాను. ఇప్పుడు ఈ ప్రమాదంలో ఉన్నటువంటి నేను వీటితో ఉంటే నేను ప్రార్థన చేయలేను. ఇప్పుడు నా మనస్సంతా వేటి మీద ఉంటుంది? ఈ సంపాదన మీద ఉంటుంది, ఈ బిడ్డల మీద ఉంటుంది, ఈ భార్యల మీద ఉంటుంది, ఈ ఆస్తి మీద ఉంటుంది. అందుకే ఇప్పుడు తాను ఏం చేశాడంటే వాటిని 2 భాగములుగా చేసి తన యొద్ద నుంచి వాటన్నిటిని పంపించేశాడు. భార్యలు పంపించేశాడు, పిల్లలు పంపించేశాడు, దాసీలు పంపించేశాడు, ఆయనకున్న ఆస్తి సంపాదించిందంతా పంపించేశాడు. పంపించేసి ఇప్పుడు ఒంటరి వాడుగా అక్కడ మిగిలిపోయాడు. ఇప్పుడు ఒంటరి వాడిగా మిగిలి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడ దేవునితో వెనుగులాడటం, ప్రార్థన చేయటం అనేది యాకోబు నేర్చుకున్నాడు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నీ జీవితానికి గొప్ప రక్షణ ఇస్తుంది, గొప్ప శాంతినిస్తుంది, గొప్ప సమాధానం ఇస్తుంది, గొప్ప కల్లోలము, కలవరాల నుండి నీకు విడుదలను కలుగజేస్తుంటుంది, భయములన్నిటి నుండి నీకు విడుదలను కలుగజేస్తుంది. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధము, ఒక శక్తి కలిగినది అని మనం మర్చిపోకుండా, ఈ లోకంలో ఎదురవుతున్న ఎలాంటి శక్తి కలిగినటువంటి సమస్యలు, బాధలైనప్పటికీ కూడా దానిని నీకు, నీ పిల్లల మీదకి, నీ సంపాదన మీదకి అది రాకుండా దాన్ని పారద్రోలగలిగేదే ప్రార్థన. అలాంటి ఒక విలువైనటువంటి ప్రార్థనను మనం ఏం చేస్తామంటే మనం చేయకుండా సీటీ మీద మన పేరు, మన పిల్లలు, మన అవసరతలు, మన అప్పులు ఇవన్నీ చెప్పేసి అయ్యా మీరు ప్రార్థన చేయండి, అవసరమైతే నీకు 500, 1000 రూపాయలు, లేకపోతే 10,000 పంపిస్తాను, లేకపోతే ప్రార్థన గోపురాలకు పంపిస్తాను, లేకపోతే ఏదో చేస్తాను, ఇది చేస్తాను. శోధనలో ప్రవేశింపకుండా మెలకు కలిగి ప్రార్థన నువ్వు చేసుకోవాలి. నీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థన, నీ వస్త్రము కొరకు ప్రార్థన. అపవాది నీ కుటుంబంలోకి వచ్చి నీ బిడ్డలను దోసుకుపోకుండా, నీ బిడ్డలను చంపకుండా, నీ బిడ్డల యొక్క ప్రాణ రక్షణ కొరకు ఎవరు చేయాలి? బాధ్యతగా మనం చేయాలి. మన కుటుంబం కొరకు మనం చేసేంత శ్రద్ధ, మనం చేసేంత పని శ్రద్ధగా ఇంకెవరు చేస్తారు? ఎవరు చేయగలరు? ఒకవేళ ఎవరినైనా ఒక పనిని పెట్టుకున్నాం అనుకోండి, జీతం ఇచ్చి చేయగలడా? జీతగాడే. ఎందుకని? ఆ జీతగాడు ఒకవేళ ఆ గొర్రెని ఏదో ఒక క్రూరమైనటువంటి జంతువు ఏదైనా పట్టుకుపోతుంటే నాకెందుకు, నాకు నష్టం కాదు కదా, మెదలుకొని ఉంటాడు. అదే సొంత అతనైతే ఏం చేస్తాడు? దాన్ని వెంటాడుతాడు, దాన్ని ఏదో ఒక విధంగా ఏం చేస్తాడు? దాని నోట ఉన్నటువంటి తన గొర్రెను కాపాడుకుంటాడు.
అదే సొంత వానికి జీతవానికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ ప్రభువు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా యాకోబు ఏ విధముగా ఒంటరివాడుగా మిగిలి ఆ రాత్రంతా తన సమస్య కొరకు, తనకు ఎదురవుతున్నటువంటి శోధన కొరకు ఆ సమస్యను తీర్చే దేవునితో ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. మనము తెల్లవార్లు భర్తతో పోట్లాడతాం, తెల్లవార్లు పిల్లలతో పోట్లాడతాం, తెల్లవార్లు ఇరుగు పొరుగు వారితో అవసరమైతే నెలలు పోట్లాడతాం, సంవత్సరానికి పోట్లాడతాం. కానీ దేవునితో మాత్రము పెనుగులాడలేము. నీకు మేలు చేసేటువంటిది ప్రార్థన. నిన్ను కీడులన్నిటిలోని తప్పించేది ప్రార్థన. ఇప్పుడు మోషేను ఒట్టిగా పంపించలా, తనకు ఒక చేతికి ఒక కర్రనిచ్చాడు. ఆ కర్ర కింద పడేస్తే పాము అవుతుంది కదా, ఆ కర్ర చూపిస్తే అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ఉన్నతమైన శక్తిని దేవుడు ఆయనకిచ్చి పంపించాడు. వీరిని ఇశ్రాయేలు ప్రజలు కూడా నడిపించు అని చెప్పాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చేసరికి ఏడుస్తున్నాడు. వెనక మళ్ళీ ఫరో సైన్యం వస్తుంటే ఏడుస్తున్నాడు. నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించుకోకుండా ఏడిస్తే ఎట్లా? దేవుడు ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి ఎట్లా ఇరకాటంలో పెట్టాడు, మమ్మల్ని విడిపించాడు, సంతోషిస్తున్నాం. ఇటు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, ఇటు చూస్తేనేమో ఫరో సైన్యం ఉంది. ఇదేంటి అన్యాయం? ఇప్పుడు దేవుడు అనేవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు నాకు సహాయం చేయట్లేదు అని సనుగుతూ ఏడుస్తూ బాధపడుతుంటే కార్యాలు జరుగుతాయా? దేవుడు నీకు ఇవ్వాల్సిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఆ శక్తిని నువ్వేం చేయాలంటే, నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి. దేవుడు నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ప్రార్థన బలమునిచ్చాడు, దేవుడు నీకు ఒక వాక్యము అనేటువంటి ఖడ్గముని ఇచ్చాడు, నీకు విశ్వాసం అనేటువంటి డాలు ఇచ్చాడు. నువ్వు దీన్ని ఉపయోగించాలి. దేవుడు ఏదో నాకు చేయట్లేదు, దేవుడు ఏదో నాకు పట్టించుకోవట్లేదు, దేవుడు ఏదో నాకు మేలు చేయట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా స్వస్థత రావట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఎంత అమాయకం అండి ఇది. అప్పుడు మోషే, నువ్వెందుకయ్యా అలా ఏడుస్తావు? నువ్వు లేచి నీ చేతులున్న కర్రను అటువైపు చాపమన్నాడా? నీ దగ్గరే ఉంది దేవుని కృప. దేవుడు నీకే ఇచ్చాడు దైవశక్తి. స్వస్థత కార్యములు చేయటానికి, అద్భుతములు చేయటానికి, నీ సమస్యలన్నిటినీ పారదోవటానికి దేవుడు ఒక శక్తిని నీకు ఇచ్చాడు. నువ్వు బలహీనుడు కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసి బలహీనం అవుతున్నాం. దేవుని మాట చొప్పున మనం ప్రార్థన చేయకుండా బలహీనం అవుతున్నాం తప్ప నీ జీవితంలో దేవుడు నిన్ను బలహీనుడుగా దేవుడు ఏర్పాటు చేయలా. చాలామంది యొక్క జీవితాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వస్తున్నట్లయితే వారందరూ కూడా ప్రార్థన ద్వారా దేవుని కార్యాలను వారు చేయగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వ్యక్తిగతమైన ప్రార్థన నీ సమస్యల నుండి నీకు విడుదలను కలుగజేస్తుంది. అది మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ఆ పరిశీలన అది మీకు అప్పగిచ్చేస్తున్నాం. నీ కుటుంబంలో నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, లేకపోతే నీకున్న అప్పులు అవస్థతలు కావచ్చు, అనేక సమస్యలలో నలిగిపోతున్నావు. దేవుడు వాటి నుంచి నాకు విడుదల కావాలని ఆశపడుతున్నావు, దేవుడు విడుదల చేయాలని. అయితే దేవుడు విడుదల కలుగు చేస్తాడు, కానీ నువ్వు పని చేయాలిగా. అక్కడ నువ్వు పని చేయాలిగా. నువ్వు పని చేస్తేనే కదా నీకు ఆ దీవెన వచ్చేది, ఆ కృప వచ్చేది. నువ్వు పట్టించుకో. ఏమి తిద్దుమా, ఏమి త్రాగుదుమా అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతావు. మన జీవితాలలో దేవుని మాట అంటే లెక్కుండదు, దైవ సన్నిధి అంటే లెక్కుండదు, దేవుని బిడ్డగా మనం జీవించవలసిన జీవిత విషయంలో మనకు లెక్కుండదు. మన ఇష్టానుసారమైనటువంటి విధానాల్లో మనం వెళ్ళిపోతాం. మన స్నేహాలు వేరుగా ఉంటాయి, మన పద్ధతులు వేరుగా ఉంటున్నాయి. దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాల్లో జీవించవలసిన జీవితమే కనిపించలేదు. ఇలా కనిపించక మళ్ళీ తిరిగి మనం ప్రార్థన మీద, దేవుని మీద నిందలు వేస్తూ, దేవుడు నాకేం మేలు చేశాడు, నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలని మళ్ళీ తిరిగి రివర్స్గా దేవుని మీద నెపాలు వేసేటువంటి ఆ బ్యాచ్గా మన జీవితాలు మారిపోతున్నాయి.
నేటి సంఘాలు పరిస్థితులు అలా మిగిలిపోతున్నాయి. జాగ్రత్త. దేవుడు నిన్ను అసమర్థుడుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేయలేదు. ఒక సామర్థ్యత కలిగిన వాడుగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. నీకు ఇవ్వాల్సినవి ఇచ్చాడు. నీవు బ్రతకమని దేవుడు చెబుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉండమని దేవుడు చెబుతున్నాడు. ఏమీ ఇవ్వకుండా బ్రతుకయ్యానంటలేదు. అంటే తల్లిదండ్రులు కానీ పెళ్లి చేసి బ్రతకరంటారు. అట్లా అంటలేదు దేవుడు. ఆదామవ్వల్ని ఒక కుటుంబంగా కట్టిన తర్వాత వారికి ఏమి కావాలి అవన్నీ దేవుడు ఇచ్చేశాడు. ఇంక ఏమి లోటు ఉందో కూడా చూస్తున్నాడు. మనలాంటి వాడు కాదు, మనలాగా పట్టించుకోలేని వాడు కాదు, మనలాగా అజ్ఞాని కాదు, మనలాగా తెలివి తక్కువవాడు కానే కాదు. ఆయన జగతికి పునాది వేయబడక మునిపే పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితి తన బిడ్డల పట్ల జరుగుతుందో దాని నుంచి విడిపించడానికి తన ప్రియకుమారుని దేవుడు ముందే ఏర్పాటు చేసుకున్నాడు. అంటే జరిగేవి జరగబోయి అన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నాయి. కాబట్టి తెలిసిన వాడు ఏం చేస్తాడంటే అన్నిటిని ముందే సిద్ధం చేసేసుకుంటాడు. అన్నిటిని ముందే. అందుకే తెలిసిన మనము రాబోయే కాలంలో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములన్నీ లయమైపోతున్నాయి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అక్కడ ఉన్నటువంటి స్థలములో నీవు నేను ఉండటానికి ఆయన వచ్చి మనం తీసుకుని వెళతాడు. కనుక మనందరం కూడా ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. జరిగేవి జరగబోయేవి మనకు తెలిసినప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకున్న మనం ఏం చేయాలంటే ఇప్పటి కాలపు భవిష్యత్తు కాదు, రాబోయే కాల భవిష్యత్తు కొరకు కూడా ఇక్కడ మనం భయముతో వణుకుతో మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని బుద్ధి కలిగిన కన్యకలు అన్నారు. ఈరోజు నీ జీవితంలో బుద్ధి జ్ఞానము లేనటువంటి కంచరగాడిద వలె మన ఒక భక్తి భావాలు ఉండకూడదు, మన ప్రార్థన జీవితం ఉండకూడదు, దేవునితో మనకున్నటువంటి సంబంధము ఆ విధంగా ఉండకూడదు. యాకోబు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా అండి? భార్యను ప్రేమించిన మాట వాస్తవమే, ఆస్తిని ప్రేమించిన మాట వాస్తవమే, సంపాదన కొరకు మోసాలు చేస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా వీటన్నిటిని విడిచిపెట్టడానికి, వీటన్నిటిని కూడా త్యాగం చేయడానికి ఆయన ఒక సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. దైవ సన్నిధి మాత్రమే నాకు మూలమైనదని దైవ పాదాలు కోరుకున్నాడు. అందుకే ఆ దైవ పాదాల మీద పడి ఆయన ఏం చేస్తున్నాడంటే రాత్రంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. నీ సమస్య తీరాలంటే పెనుగులాట చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెనుగులాట ప్రార్థన నీ సమస్యలన్నిటి నుంచి నీకు విడుదలను కలుగు చేస్తుంది. రెండవదిగా చూస్తే ప్రార్థన వ్యక్తుల యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. ప్రార్థన వ్యక్తుల యొక్క జీవితాన్నే మార్చేస్తుంది. వాక్యములో నుండి ఆదికాండములోనే 32వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ అనేను. పేరేమని అడుగుగా యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన పోరాడి గెలిచితివి కనుక అది మార్చేసిందా? ప్రార్థన ఏం చేసింది? ప్రార్థన ఏం చేసింది? జీవితాన్నే మోసగాడిని ఏం చేసింది? దేవుని బిడ్డగా మార్చేసింది. పోరాడి గెలిచేవనికి మార్చింది. అందుకే మన కుటుంబాలలో మన బిడ్డలు మారాలన్నా, భర్త మారాలన్నా, ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. రెండవది నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు లేతే వ్యతిరేకత కలిగినటువంటి బిడ్డలు మారేటట్లుగా నీ ప్రార్థన ఉండాలి.
ఎప్పుడైతే నువ్వు ఆ విధమైన ప్రార్థన చేస్తున్నావో వ్యక్తుల యొక్క జీవితాలు ఏమైపోతాయి? మార్చివేయబడతాయి. వ్యక్తుల యొక్క జీవితాలు మార్చివేయబడతాయి. ఉదాహరణ చూస్తే పౌలు హింసకుడుగా దోషకుడుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, సంఘాన్ని పాడు చేయబడుగా ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో పౌలు కొరకు ప్రార్థనలు చేస్తుంటుంది. దమస్కా మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత ఆయనని అననీయ దగ్గర పంపించారు. దేవుడు ఏమైపోయాడంటే అతనికి జీవితం మారిపోయింది. ఏ సంఘమునైతే హింసించడానికి వెళ్ళాడో, ఏ దైవజనునైతే హింసించడానికి వెళ్ళాడో, ఏ సంఘమునైతే దేవునికి వ్యతిరేకముగా దాన్ని పాడు చేయాలనుకున్నాడో ఆ సంఘములోనికి వెళ్ళి మారు మనసు పొందాడు. ఆ దైవజనుడి ద్వారానే అతను చూపు సంపాదించుకున్నాడు. ఆ దైవజనుడి యొక్క ఆశీర్వాదం చేతనే అతను ఏమయ్యాడు? సిలువ సువార్తను లోకానికి ప్రకటన చేయటానికి ఆయన వెళ్ళాడు. నీకు తెలుసా, ప్రార్థన కఠినమైన వ్యక్తులను సహితం మార్చగలుగుతుంది. ఇంత పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు మనకిస్తే మన ప్రార్థన చేయమంటే వెనక్కి ముందు ఊగుతా, అప్పుడప్పుడు స్తోత్రం, మళ్ళీ అప్పుడప్పుడు ఊరినే నిద్రపోయామంటే ఎవరైనా అని అనుకుంటారేమోనని అప్పుడప్పుడు ఒక మాట అంట కాలక్షేపం చేస్తున్నాం తప్ప ప్రార్థన మీద మనకు విశ్వాసం, ప్రార్థన మీద మనకు నమ్మిక, ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయనేటువంటిది మనకు లేదు. అది నువ్వు చేస్తే జరుగుతుందని నీకు తెలియట్లా. ఎవరో చేస్తే జరుగుతాయి, ఎక్కడికో వెళితే జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ ప్రార్థనా శక్తి ఎవరిలోనూ పెట్టలా, అది నీలో కూడా పెట్టాడు. అందరూ ప్రార్థించండి అంటున్నాడు. దేవుని పిల్లలందరికీ కూడా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయమని చెబుతున్నాడు. కానీ మనం ఇది చేయం. ఎండకి వానకైనా కాలుతూనైనా పని చేస్తాం. ఎంత బరువైన కష్టమైన ఎంత దూరమైన మోస్తాం. 10 నిమిషాలు మనము నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల యొక్క బ్రతుకు మార్చడానికి దేవుని దగ్గర 10 నిమిషాలు ప్రార్థన చేయలేం. యాకోబు అయితే రాత్రంతా ప్రార్థించాడు. ఎందుకో మనం బలహీనమైపోతున్నాం. పరిస్థితులు మార్చేది, ప్రభావాలు మార్చేది, వ్యతిరేకతలు మార్చేది, సమస్యలు మార్చేది, నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపశృతులను తీసివేసేది ప్రార్థన అయితే, ఆ ప్రార్థన మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం. ప్రార్థన అంటే ఆ పాటలే పాడుగా ఆదివారం ఒకరోజు వెళ్తే సరిపోద్దుగా, లేకపోతే నెలలో ఫస్ట్ వారం ఉందే ప్రభు వల్ల అది తీసుకుని సరిపోద్దే. ఇలాంటి అల్పమైన స్వల్పమైన ఆలోచనలతో దైవశక్తికి దూరం అయిపోతున్నాం, బలహీనమై. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా నీ జీవితాన్ని, ఒక బలమైనటువంటి నీ జీవితాన్ని బలహీనం చేసుకుంటున్నావు. దేవుని కృప పొందుకోవాల్సినటువంటి, సంపాదించుకోవాల్సినటువంటిది, అనేకులకు ఆ ఆశీర్వాదాన్ని పంచివ్వాల్సినటువంటిది మనము పేదవారుగా, దరిద్రులుగా మరొకరి దగ్గర మన ప్రార్థన సహాయాన్ని మనం కోరుతున్నాం. అంతే కదా, అడుక్కునేవాడు ఏమంటాం? దరిద్రుడే కదా. ప్రార్థన సహాయాన్ని అడుగుతున్నామంటే ఏంటిది? దరిద్రుడి కాకపోతే దేవుడు నిన్ను దరిద్రుడు గుణమన్నాడా? దేవుడు బలహీనుడిగా ఉండమన్నాడా? ఎందుకు నీవు ఇలా ఒకరి చేయి చాపాలి? నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు సహాయమును చేయనని ఆయన దూరంగా వెళ్ళిపోయేవాడా? ఎప్పుడు దూరంగా వెళ్తాడు? నువ్వు ఆయన మాట వినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు. నీవు పిలిస్తే ఆయన నీ మాట వినడు. కనుక సమస్య అన్నీ మన దగ్గరే ఉన్నాయి, కానీ సమస్య దేవుని దగ్గర ఉంది అని దేవుని మీద పెడుతున్నాం. కనుక మనం మారాలి, మన మనసు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన యొక్క పద్ధతులన్నీ మారితే నువ్వు తప్పక ప్రయోజకుడు అవుతావు, తప్పకుండా ధన్యుడు అవుతావు. దేవుడు నీ సమస్యలన్నిటికీ పరిష్కారమును నీలోనే ఉంచాడు, నీతోనే ఉంచాడు. ఆ పరిష్కారము నువ్వు జాగ్రత్తగా కలిగాని ఆ పరిష్కార మార్గమును
నీవు చూపగలిగినట్లయితే ఏం చేస్తాడు? సముద్రమును సహితము 2 పాయలుగా చేసి నీకు మార్గం చూపించిన దేవుడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఆ కర్ర చేత ఏం చేశాడు? ఇప్పుడు అక్కడి నుండి దప్పిక వేసిన వెళ్ళి బండను కొట్టాడు, మాట్లాడాడు, అంతే. ఎంత నీకు విలువైనది ఇచ్చాడో. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి జటిలమైనటువంటి పరిస్థితులు వచ్చినా, శత్రువులు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, అపాయములు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, నీవు ప్రార్థన ద్వారానే సాధ్యము. ప్రార్థన ద్వారానే సాధ్యము. ప్రార్థన లేకుండా ఏ కార్యము జరగదు. పేరుకు మాత్రమే విశ్వాసులు, కానీ వారిలో ఏముండదు? ప్రార్థన ఉండదు. ఊరికే మనం దేవుని మందిరానికి వస్తాం, నలుగురితో నారాయణ, కులంతో, అంతే. అట్లా కొట్టుకుపోతుంది, సంవత్సరాలు కొట్టుకుపోతుంది. నష్టం ఎవరికి జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? సేవకుడికి జరగట్లేదు, దేవునికి జరగట్లేదు, నీకే జరుగుతుంది నష్టం. జాగ్రత్త. నీ జీవితం మారటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన 1 వ్యక్తిగతమైనది, ప్రార్థన 2 వ్యక్తుల యొక్క జీవితాన్ని మార్చేది, 3 ప్రార్థన శక్తివంతమైనది. వాక్యము కీర్తనల గ్రంథము 56వ కీర్తన 9వ వాక్యం చదువుదాం. 56వ కీర్తన 9వ వాక్యం చదువుదాం. అది ప్రార్థన చేసేవారికి శక్తి ఎవరు? అది అసలు అది మనకు తెలిస్తే సింహం నన్ను ఏం చేస్తుంది? అగ్నిగుండం నన్ను ఏం చేస్తుంది? అంతేనా? సముద్రం నన్ను ఏం చేస్తుంది? మన బ్యాక్గ్రౌండ్ ఎవరు? అదే. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడన్నాడు అక్కడ? శత్రువులను ఏం చేస్తాడు? అంతే. వాళ్ళు ఎంత బలమైన వాళ్ళైనా శత్రువు ఏమైపోతాడు? నీ ప్రార్థనకి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకని అంటే ఆ ప్రార్థనలో అంత శక్తిని పెట్టి దేవుడు నీ కొరకు గొప్ప కార్యాన్ని చేయటానికి నువ్వు ప్రార్థన చేయి. తండ్రి అంట కుమారుని పంపించి హాస్టల్కి చదువు కోసం పంపించాడంట. ఒక బైబిల్ ఇచ్చి అంటున్నాడంటే, నీకు ఏది అవసరమైనా బైబిల్ చదువునైనా నీ అవసరతలన్నీ తీర్చబడతాయి అంటే తండ్రి మాట విని బైబిల్ తీసుకుని వెళ్ళాడు. కానీ ఆయనకి ఏ అవసరత వచ్చినా మళ్ళీ ఫోన్ చేసి, డాడీ నాకు ఈరోజు క్యాంటీన్ యొక్క ఫీజు కట్టాలి, బుక్స్ యొక్క ఫీజు కట్టాలి, కొనాలి, అలాగనే నాకు పెన్ను లేదు, లేకపోతే నాకు బుక్స్ లేవు, లేకపోతే నేను స్కూల్ ఫీజు కట్టాలి. ఇవన్నీ తండ్రితో మాట్లాడుతుంటే తండ్రి అంటున్నాడంట, బైబిల్ చదువు అంటున్నాడంట. నేను పిచ్చెక్కుతుందంట. నేను ఫోన్ చేసేది దేనికి? మా డాడీ డబ్బులు పంపిస్తాడేమో, వాటిని నేను ఏం చేయాలి? నా అవసరతలకి, నా చదువుకు నేను వీటిని ఉపయోగించుకోవాలంటున్నాడు. కానీ తండ్రి నుంచి వచ్చే మాట ఏమనిపిస్తుంది? బైబిల్ చదువు అంటున్నాడు. ఇదేంటి మా నాన్న ఎప్పుడు బైబిల్ చదువు అంటున్నాడని చెప్పేసి ఆయనట ఒకరోజు బైబిల్ తీసి చదువుతున్నాడు. ఒక్కొక్క పేజీ తీస్తుంటే ఒక్కొక్క పేజీలో ఆయనకి ఎంత అవసరమో అన్ని డబ్బులు పెట్టేశాడంట. ఎంత అవసరం అన్ని డబ్బులు దానిలో పెట్టాడంట. తండ్రి ఏమంటున్నాడు? బైబిల్ చదువునైనా అంటే ఈ విధంగానైనా బైబిల్ తీస్తాడేమో, ఈ విధంగానే బైబిల్ చదువుతాడేమో. ఇప్పుడు తండ్రికి అర్థమైపోతుంది వీడు బైబిల్ చదవట్లేదని. ఎందుకని? బైబిల్ చదివితే వీడు నన్ను అడిగాడు కదా, అందులో అన్ని డబ్బులు ఉన్నాయి కదా, నేను సిద్ధపరిచిన దానికి అన్నీ
కానీ వీడు చదవట్లేదు, అందుకే నేను చదవమని చెప్తున్నాను. వాడు చదవడం. చాలామంది యొక్క జీవితాల్లో దేవుడు ప్రార్థన చేయమని చెబుతున్నాడు, కానీ మనం ప్రార్థన చేయం. కానీ మన అవసరతలన్నీ, నీ అవసరతలు దేవుని దగ్గర తీసుకొస్తాడు. దేవుడు అన్నాడు, విసుకోక నీతో ప్రార్థన. అదే కానీ ఇది చేయనైనా ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. ఒక న్యాయం కొరకు అన్యాయస్తురాల దగ్గరికి, ఒక అన్యాయమైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ఆ విధవరాలు న్యాయం కోసం మాటి మాటికి వెళ్ళి గోచారినట్లుగా నీవు కూడా అడుగు, దేవుడి దగ్గర ప్రార్థించు. దేవుడు ఎందుకు నీకు న్యాయం చేయడు? దేవుడు ఎందుకు నీ అవసరత తీర్చడు? ఎందుకు దేవుని కన్నీరు తొడవడు? ఆయన తొడవటానికి కదా వచ్చింది, ఆయన నిన్ను ప్రేమించడానికి కదా ఆయన సర్వస్వాన్ని మన కొరకు దారిపోసింది. అంత ప్రేమ కలిగిన వారు ఈ లోకంలో ఎవరున్నారు? మనం ఆయన మీద తప్పు మోపటానికి, ఆయన మీద అప్పనిందలు వేయటానికి ఎలా వస్తుందండి మనకు నోరు? ఎలా వస్తుందండి? మనం దేవుని దగ్గర మనం చేయవలసిన విధానాన్ని సరిగ్గా మనము చేయట్లేదు. మన తప్పును మనం సరి చేసుకుంటే తప్పక నువ్వు ప్రార్థన వీరుడుగా మార్చబడతావు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కాదు మార్చుకునేది, నీ భర్తనే కాదు అనేకులు కూడా నువ్వు మారుస్తావు. నీ ప్రార్థన అనేకుల యొక్క కుటుంబాలని మార్చేదిగా మార్చబడుతుంది. అలాంటి ఒక బలమైనటువంటి ఒక ప్రార్థనగా, ఒక శక్తిగా నీ జీవితం మార్చివేయబడుతుంది. అందుకే సంఘము, ఆదిమ సంఘము సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారు ప్రార్థన చేశారు. పేతురు తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే సంఘము అత్యాశక్తితో. మనం చేస్తామా? సమస్య వస్తే మాకెందుకు అయ్యగారిని తిట్టుకుంటున్నారు, అయ్యగారు ఆయన తెప్పులు ఆయన పడతాడు, మనం ఇవ్వాల్సిన 100-200 ఇచ్చేసాంగా. ఎట్లా కుదురుద్దండి దేవుని పని అంటే? ఒకవేళ ఏదనంటే, అయ్యగారు నాకు అసలు తెలియదండి, పెద్ద అబద్ధం వాళ్ళు, ఇది ఒకటి, ఒక మాట సరిపోద్ది కదా, ఒక మాట. కానీ అది దేవుడికి తెలుసు, నీకు తెలుసో తెలియదు. జాగ్రత్త. సమస్య అనేది వచ్చినప్పుడు మనకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే, సమస్య నుంచి బయటికి రావటానికి ప్రార్థన. మనం ఏం చేయాలి? వెంటనే దేవుని దగ్గరికి వచ్చి ఆ సమస్యను మోసుకొచ్చి ఆ భారాన్ని దేవుని మీద వేయాలి. నీ భారం యెహోవా మీద. అప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు, నీకు శాంతినిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ సమస్య నుంచి దేవుడి పరిష్కారమును దేవుడిస్తాడు. ఇవన్నీ చెబితే అందరికీ ఎందుకు ఎక్కుతాయండి? ఓకే, నేను అరవాలి, నా వెనకమాలు బాగా ఏమంటారు వాళ్ళని, గంగిరెద్దులు కొట్టినట్టు డమ్ములు కొట్టాలి, అది ఉద్యమము, అదేదో దేవుని ఆత్మ దిగి వస్తుంది అన్నట్లుగా భావించేటువంటి ఈ తరములో నీకు దేవుని ఆత్మ అంటే ఏంటో తెలియదు. దేవుడు ఏ విధముగా నీకు సహాయం చేస్తాడో నీకు అర్థం కాదు. ఈ సౌండ్ సిస్టాలకి, మ్యూజిక్లకి, ఈ కేరింతలకి అలవాటు పడినటువంటి మన యొక్క జీవితాల్లో దేవుడు ఏ విధముగా స్పందించి నీకు సహాయం చేస్తాడో నీకు అర్థం కాదు. కనుక ప్రార్థన అనేటువంటిది ఎలాంటిదంటే శక్తి కలిగింది. కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు, శత్రువులు ఏమైపోతున్నారు? వెనుదిరిగి. ఒకరోజు ఇశ్రాయేలుకి శత్రువులకి యుద్ధం జరుగుతుంది. శత్రువులు చాలా బలంగా ఉన్నారు. ఇశ్రాయేలు చాలాసార్లు శత్రువుల చేతులు ఓడిపోయే పరిస్థితిలో ఉంచబడింది. అప్పుడు మోషే తన చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడంట ఇశ్రాయేలు గెలుస్తున్నారంట, శత్రువులు ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారంట. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా, చేతులు పైకి ఎత్తినప్పుడల్లా ఇశ్రాయేలు గెలుస్తున్నారంట, శత్రువులందరూ ఓడిపోతున్నారు. ఆయన చేతులు ఎప్పుడైతే కిందకి దిగుతున్నాయో ఇశ్రాయేలు ఓడిపోతున్నారంట, శత్రువులు గెలుస్తున్నారంట. నీకు తెలుసా?
ప్రార్థన నీ జీవితంలో నీకు ఎంత బలమునిస్తుందో అది ఎరిగినటువంటి వారు ఏం చేశారు తెలుసండి? మోషే చేతులు కిందకు దిగకుండా మోషే చేతులకి అటుపక్కన ఒకరు ఇటుపక్కన ఒకరు ఏం చేశారు? భుజము కాసి మోషే చేతులు కిందకు దిగకుండా నిలబెట్టేశారంట. అలాంటి సంఘము, ప్రార్థన పరులు, సపోర్ట్ కలిగిన వారు కావాలి. విజయాలు చూడాలంటే ప్రార్థన పరులు కావాలి. మన జీవితాలలో విజయాలు కావాలంటున్నాం, కానీ ఆ విజయాలను చేకూర్చేటువంటి ప్రార్థన మన జీవితాల్లో మనం చేయట్లేదు. చేసేవారికి సపోర్టుగా మనం నిలబడట్లేదు. నువ్వు వెళ్ళలేకపోయినా వెళ్ళేవాళ్ళనైనా పంపించాలి. నువ్వు చేయలేకపోయినా నీవు ఇవ్వగలిగేటువంటి దానిని ఇస్తే దాన్ని ఖర్చు చేస్తారు దేవుని పని కొరకు. మనం చేయాలి, బాధ్యత మంది. దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీవు ఏదో ఒక విధంగా ఏం చేయాలన్నమాట? దేవుని యొక్క బిడ్డగా నీ పనిని, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. అదే నాలుగోదిగా చూసినట్లయితే ప్రార్థన అన్ని సమయాల్లో దేవునితో సహవాసమును చేసేదై ఉండాలి. ప్రార్థన అనేది అన్ని సమయాల్లో ఎవరితో చేయాలి? దేవునితోనే మన సహవాసమును మనం చేయాలి. కీర్తనలు 55వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుదాం. చూసారా? ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? సాయంకాలం చేస్తున్నాడు, ఉదయం చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడా? అన్ని సమయాల్లో చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎందుకని అంటే అన్ని సమయాల్లో నేను ఆదుకునేది, అన్ని సమయాల్లో నీకు సహాయం చేసేది. సమస్య అనేది ఏ సమయంలో వస్తుంది ఎవరికి తెలుసు? సమస్య అనేది రాత్రి అయినా రావచ్చు, పగలైన రావచ్చు, ఉదయం పూట అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అందుకే మన జీవితాల్లో సమస్య అనేటువంటిది భయంకరంగా మన జీవితాల్లో రావటానికి అపవాది ఏం చేశాడు? పొంచి ఉన్నాడు. వాడు మన మీదకి, మన కుటుంబం మీదకి రాకుండా, ఆ శోధకుడు మనం శోధించకుండా ఉండాలంటే మనం ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే ఇక్కడ మనకు మోషే ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు? 40 దినాలు ఆయన కొండ మీద ఉండి ప్రార్థనలు చేశాడు. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను, ప్రజల యొక్క సమస్యను తన సమస్యగా చెప్పుకునేవాడు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనేవాడు, అయ్యా ఆ సమస్యను మీరు పరిష్కరించకపోతే నన్ను తీసేసుకో. ఆ విధముగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి ప్రతి సమస్యను పరిష్కరించుకునేటువంటి వాడు. మనకు వస్తేనే సమస్య, ఎదుటి వరకు వస్తే అది నా సమస్య కాదు. ఇలా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఏం బలంగా ఉంటుంది? నీ ప్రార్థన ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? నీ ప్రార్థన ఎవరిని, ఏ కుటుంబాన్ని సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించగలుగుతుంది? వాళ్ళు మా చుట్టాలు కాదు, మా స్నేహితులు కాదు, మా ఇంటి పేరటి వాళ్ళు కాదు, వాళ్ళతో మాకెందుకు? మా వాళ్ళైతే నేను వెళ్ళి తప్పదు నాకు వెళ్ళాలి, మిగతా వాళ్ళు నాకెందుకండి, వాళ్ళతో వాళ్ళు ఏమైపోతే. ఈరోజు నాకు కూలి కావాలి, డబ్బులు కావాలి, నా బ్రతుకు కావాలి. ఇలా మనము ఒక స్వార్థముతో ఉంటే మనం ఒక ప్రార్థన శక్తిగా దేవుడు మనల్ని వాడుకుంటాడా? ఎవరికన్నా మన ప్రార్థన ఉపయోగకరముగా మనం పంచగలమా? ఆలోచించండి. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, ప్రార్థన అనేది అన్ని సమయాల్లో మనం చేయాలి. అందరూ కూడా అన్ని సమయాల్లో చేయాలి. అలాగే 5వదిగా చూస్తే ప్రార్థన శ్రమలన్నిటి నుండి విడిపిస్తుంది. ప్రార్థన శ్రమలన్నిటి నుండి విడిపిస్తుంది. కీర్తన 34 కీర్తన 6 వాక్యం చదువుదాం.
34వ కీర్తన 6వ వాక్యం చదువుదాం. శక్తి వలన సాధ్యపడదు, పరక్రమముచే సాధ్యపడదు. శక్తి వలన సాధ్యపడదు, పరక్రమముచే సాధ్యపడదు. ఆత్మబలముచే అగునని పలికే దేవాది దేవుడు యెహోవా. దేశమా భయపడకుమా, ప్రభునందానందించు. సేనలకధిపతి అయిన యెహోవా ఆశ్చర్య కార్యము చేయునుగా. సేనలకధిపతి అయిన యెహోవా ఆశ్చర్య కార్యము చేయునుగా. దేశమా భయపడకుమా, ప్రభునందానందించు. చదువుదాం. అది మనం ప్రార్థిస్తున్నప్పుడంట దేవుడు ఆలకించి మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇది ప్రార్థన ద్వారానే కదా శ్రమలన్నిటి నుండి విడుదల. మనకు శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయలేదు, వీళ్ళు ప్రార్థన చేయలేదు అంటాం. మనం వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అంటాం. వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు అంటాం. కానీ మనుషుల నమ్ముటకంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలు కదా, తెలుసు కదా. మనం ఏం చేస్తున్నామంటే ఎవరి మీదో మనం వేస్తున్నాం, అవసరం లేదు. నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ శ్రమలన్నిటి నుంచి విడిపించే, నీ కష్టాల నుంచి నీకు విడుదలను కలుగు చేసే ఒక శక్తి నీకుంది, ఒక బలము నీకుంది, ఒక రక్షణ దుర్గము నీకుంది. నీకు మంచి కాపుదలు ఇచ్చే ఒక మంచి సహాయకుడు నీకున్నాడు. అందరూ వచ్చిన నీకు సహాయం రాదు, ఆయన రాకపోతే. అందరూ రాకపోయినా ఆయన వస్తే మాత్రము నీకు మేలే కలుగుతుంది. అందుకే నువ్వేం చేయాలంటే, నువ్వు నేరుగా నీ శ్రమలు ఎన్నైనా బాధలైనా నిన్ను విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయమును చేస్తాడు. సమస్య వచ్చింది, దావీదు ఏం చేశాడు? నేరుగా వెళ్ళిపోయాడు. తన పరుపు తీలిదట్లు ప్రార్థనలు. రాజును కదా, డబ్బులు ఉన్నాయి కదా, అందరిని పిలిచి అయ్యా నా కొరకు అందరూ ప్రార్థన చేయండి, ఒక వారం రోజులు భోజనాలు పెడతాను, అందరూ ప్రార్థన చేయండి అన్నాడా? అనలేదు. ఆయన పిలిస్తే ఎవరు రారు అని ఎవరి వైపు చూడలేదు. సమస్య నాది, తీర్చగలిగేవాడు దేవుడు. నా సమస్యను దేవుడు తీరుస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు. వెళ్ళాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఏడ్చాడు. దేవుడు కనికరించేంత వరకు, ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసేయొద్దయ్యా, నీ ఆత్మను ఎదురు నుంచి తీసివేద్దు ప్రభువా అడుక్కున్నాడు, గోజాడుకున్నాడు. ప్రభు ఆయనకి సహాయమును దయచేస్తున్నాడు. నీ సమస్య ఏమైనా, నీ బాధ ఏమైనప్పుడు కూడా నీ సమస్యను తీర్చగలిగి దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి. ప్రార్థించెదను, ప్రణుతించెదను, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణుతులు కైకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా జీవము. ప్రార్థించెదను, ప్రణుతించెదను, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణుతులు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే,
శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా, శ్రమ కలిగినప్పుడు విడిపించే దేవుని పాదాలు పట్టుకుని మన ప్రార్థనలు చేస్తే తప్పకుండా దేవుడు సహాయమును చేస్తాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. 9-10 వచనం చదువుదాం. నిర్గమాకాండము. చాలు ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క మొరంట ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని యొద్దకి. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో శ్రమపడ్డారు? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు అక్కడ శ్రమపడి దేవునికి మొరపెట్టారంటే విడుదల కొరకు. వారి ప్రార్థన ఎక్కడికి చేరింది? నిజముగా దేవుని యొద్దకు చేరిందంట. దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు. కనుక నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని సంవత్సరాల నుంచి, తరాల నుంచి ఒకవేళ నిన్ను వేధిస్తున్నప్పటికీ నీకు పరిష్కారం అనేది ప్రార్థన ద్వారా దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థనను మానకూడదు. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృపనిమ్ము. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృపనిమ్ము. గెత్సేమనే ప్రార్థనా దేవా మాకు నేర్పించుమా. గెత్సేమనే ప్రార్థనా దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనే 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 మా